बोलो जय सद्गुरु ब्रह्म महाराज को जय। श्री पूर्णानंद रहित सद्गुरु पुल्लारेड्डार्य पादार विंदामृत रसायनम जनन मरण भ्रांति रहित पूर्ण बोधकम श्री श्रद्धानंद रहित गोविंदयार्य मद्गुरु परब्रह्मणे नमः। శ్రీమద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు బ్రహ్మరాజుల వారి పాదపద్మములకు నా ఒక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులారా, ఆ విధంగా ప్రపంచమంతా కూడా మాయాధీనమై ఉన్నది కనుక సమస్త జీవరాశులన్నీ ఈ యొక్క మాయ చేతిలో మినుగుడు పువ్వులు వై పరిభ్రమించుతూ ఉంటాయి. కాబట్టి మనము గురువాక్య ధర్మమును అనుసరించి అచల పరిపూర్ణ బోధలో మనం ప్రయాణమైనప్పుడు మనకు గురువు యొక్క బోధ శిష్యునికి దృఢపడేదానికి మనకు బోధ దృఢీకరణ ధర్మాన్ని గురువు తెలియజేస్తూ అంటున్నాడు. ఉన్నది పరిపూర్ణము లేందెన్నటికీ ఎరుకయనుచు నిధి దృఢమౌదాకెన్నుమో నే బోధించిన చిన్నని ఈ బోధ శిష్య తిలక మరువకు మీ సుజనుల మ్రోల పలుక వెరువకు మీ నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే ఎన్ని విధములా నీ ఎరిగింపకిది శిష్య తిలక మరువకు మీ సుజనుల మ్రోల పలుక వెరువకు మీ. ఉన్నది పరిపూర్ణము లేనిదెన్నటికీ ఈ ఎరుక ఎనుసు నీది దృఢమవుదాకెన్నుము నే బోధించిన. ఏం చెప్తున్నాడు గురువు మనకిక్కడ? గురుబోధ ధర్మంలో బోధ దృఢీకరణముగా మనకు ఈ బోధ ధర్మాన్ని శిష్యుని మదిలో దృఢంగా నిలుపుకోవడం కోసము రెండే పద్ధతులను మనకు తెలియపరుస్తున్నాడు. ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎన్నటికీ ఎరుకయని లెస్సగా బాగా దృఢమవ్వేదానిక నీవి యొక్క బోధను నీ మనసులో దృఢపెట్టుకోనాయన. నిన్ను కుమ్మతులు వచ్చి బోధ నిన్ను అడిగితే ఎవరైనా కానీ వాళ్ళకు ఎన్ని విధములైనా కానీ ఈ బోధ నెరిగించకు. ఎందుకంటే వాళ్ళు గురువును ఆశ్రయించినటువంటి వారు కారు కాబట్టి, గురుబోధ ధర్మం ఏమిటో వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చా ప్రకారం మాట్లాడుకుంటారు. కాబట్టి గురు ధర్మం ఏమిటో, గురు మర్మం ఏమిటో గురుపుత్రుడైనప్పుడే మనకు గురు యొక్క విశిష్టత తెలియబడుతుంది. అందుకు నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే ఎన్ని విధములని ఎరిగింపకిది శిష్య తిలక మరువకుమి సుజనుల మ్రోల పలుక వెరువకుమి. జ్ఞానులు గురుపుత్రులు అయినటువంటి వాళ్ళ యొక్క సాన్నిధ్యములో, వాళ్ళ యొక్క సాంగత్యములో ఈ బోధను నువ్వు దాపెరకం చేయొద్దు. ఎందుకంటే అటువంటి వాళ్ళు విన్నప్పుడు దీనిలో ఉండే ధర్మమర్మాలను గ్రహించి వాళ్ళు కూడా చక్కగా ఇంకా కూడా గురుబోధ ధర్మాన్ని వాళ్ళు కూడా దృఢపరుచుకుంటారు అని మనకు గురువు తెలియజేస్తూ ఇంకా అంటాడు, పరిపూర్ణము నెరుకను నే నెరిగించితి నీవు రెంటి నెరిగితివి గదా. పరిపూర్ణమును ఎరుకను నేను ఎరిగించితి నీవు రెంటి నెరిగితివి కదా. నాయనా, పరిపూర్ణమనగా ఎటువంటిదో ఎరుకనగా ఎటువంటిదో ఈ రెండు దానిలను నీకు నేను తెలియజేస్తూ ఉండా. నీవు దానిని బాగా ఎరిగినావు కదా, గ్రహించినావు కదా. ఎరుకను గురుదక్షిణగా మరి వేగిరమివ్వబొట్టి మాటలేమిటికి ఎరుకతో ఇంకా కుటమేమిటికి. పరులు నేనని ఏటి భావమభావమై నిరతాము ఒక రీతి నిలిసుండు మిక ఒట్టి మాటలేమిటికి ఎరుకతో ఇంకా పుటమేమిటికి. పరిపూర్ణముగా
ఎరుకనగా ఇవి రెండింటినీ పూర్ణత్వంగా నీకు తెలియజేసినాను కదా. ఎరిగిన తరువాత ఎరుకను గురుదక్షిణగా మరి వేగిరమివ్వబట్టి మాటలేమిటికి. ఎరుకనబడేటువంటి దాన్ని గురుదక్షిణగా నువ్వు సమర్పించు నాయన. ఇంకా మాటలేమిటికి, ఈ ఎరుకతో కూటమేమిటికి అంటే ఈ ప్రపంచ భ్రాంతితో నీవు ఈ సంఘర్షణ చేయాల్సిన అవసరం లేదు. ఎరుకనబడేటువంటి దానిని గురువుకు దక్షిణగా దారబోయమంటున్నాడు. మనకు ఆనాడు కూడా హరిశ్చంద్ర మహారాజు గురుధర్మాన్ని ఆశ్రయించినప్పుడు తనుమన ధనములు త్రికరణ శుద్ధిగా గురువుకు దారబోయాల్సిన సందర్భం వచ్చినప్పుడు తనువు మనస్సును దారబోసినాడు. అనగా భార్యను కుమారుణ్ణి ఇద్దరిని కూడా దారబోసినాడు. కానీ తీరలేదు. ఎప్పుడైతే తనను తాను అమ్ముకున్నాడో అప్పుడు తీరింది అప్పు. అంటే దేహభ్రాంతి, ప్రపంచభ్రాంతి ఇవి రెండు పోయినంత మాత్రాన నీవు పరమార్థమును చేరుకోలేవు, చెందలేవు, భ్రాంతి రహితుడవు కాలేవు. మూడోది ఉన్నది, అదే ముఖ్యమైనటువంటిది, అహంకారం. నేను ఈ నేననే అహంకారమును గురుదక్షిణగా, ఈ నేననే అహంకారం అనే ఎరుకను గురుదక్షిణగా ఎప్పుడు దారబోస్తామో అప్పుడు ఈ అప్పు తీరిపోతుంది. అదే ఎరుకను గురుదక్షిణగా మరివేగరం ఇవ్వబట్టి మాటలేమిటికి, ఎరుకతో ఇంకా కూటమేమిటికి. అటు తర్వాత ఎట్లా ఉంటాడు శిష్యుడు? పరులు నేనని ఏటి భావమభావమై. ఇంకా ఇంతకుముందు ఎరుకను గురుదక్షిణగా ఇవ్వనప్పుడు నేను, నాది అనేటువంటి అహంకార భావాల చేత వర్తించినటువంటి శిష్యుడు ఎప్పుడైతే నేననే అహంకారం అనబడేటువంటి ఎరుకను గురువుకు దక్షిణగా దారబోశాడో నిరహంకారుడైనాడు. నిరహంకారుడైనప్పుడు ఏమైంది? అంతటా ఆ ఒక్క పరమార్థమే దర్శనమవుతూ ఉంటుంది. కాబట్టి నేను నాదనేటువంటి భావమే లేదు, అంతా తానే. అప్పుడు భావం అభావమై నిరతాము ఒకరీతి నిలిచుండు మిక వట్టి మాటలేమిటికి. నిరంతరము ఒకేలాగా అచల పరిపూర్ణం ఏ భావములో ఉన్నదో ఆ భావములో ప్రపంచముందని కానీ, నేనున్నానని కానీ, దేవుడున్నాడు లేడని కానీ నిర్ణయాలు లేకుండా నిత్య సంతృప్తుడై, దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందక, సుఖము కలిగినప్పుడు సృహలేక, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు శిష్యుడు ఆ ధర్మములో ఉండాలని తెలియజేస్తూ ఇంకా అంటాడు, పరిపూర్ణ మెరుకలివి అని గురువరుడెరిగించి ఎరుక కూటమి మాన్పన్. గురువుకు గురువెవరనుటకు మరి శిష్యునికింకా నోట మాట వెళ్ళేనా. పోయిన ఎరుక మళ్ళీ మళ్ళేనా. గురు శిష్యులని ఏటి గురు తెన్నాడెరుగాక నిరతామో యొక్క రీతి నిలిచున్న భయాలందు మాట వెళ్ళేనా. పోయిన ఎరుక మళ్ళీ మళ్ళేనా. ఆ విధంగా గురుదేవుడు ధర్మాన్ని బోధించినట్లు పరిపూర్ణం ఎరుకలు ఇవి అని గురువరుడు ఎరిగించి ఎరుక కూటమిని ఎప్పుడు మాన్పినాడో అటు తరువాత శిష్యుడు ఎరుకై ఉండి మళ్ళా గురువుకు గురువెవరనుటకు మాట్లాడేదానికి శిష్యునికి మళ్ళా నోరు ఉందా? ఎరుక పనిచేస్తుందా? మాట్లాడగలుగుతాడా? గురు శిష్యులని ఏటి గురు తెన్నడెరుగక. ఇక్కడ కర్పూరము కలికి రెండు ఏకమై ప్రకాశిస్తూ ఉన్నాయి. అట్లా ప్రకాశించినప్పుడు ఇది కర్పూరమని, ఇది జ్యోతి అని ఒకదాన్ని ఒకటి గ్రహించగలుగుతాయా? గ్రహించలేవు. అదేవిధంగానే గురుదేవుడు పరిపూర్ణ మెరుకలను ఎరిగించి ఎరుక కూటమిని మాన్పిన తరువాత
గురువుకు గురువు ఎవరు అని విమర్శించుటకు విచారించుటకు శిష్యునికి నోట మాట వెళ్ళుతుందా? పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా? ఇప్పుడు కడుపు నిండా పంచభక్ష పరమాన్నములు సకల పదార్థములు భోంచేసి తృప్తిపడి అది తిరిగి వామనం చేసుకొని తిరిగి మళ్ళీ ఆ వామనం చేసుకున్న దాన్ని మళ్ళీ ఎవరైనా మళ్ళా నాకుతారా? మళ్ళా స్వీకరించుతారా? మళ్ళా తినగలుగుతారా? అదేవిధంగానే పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా? ఎరుక ఎక్కడికి పోయింది? ఎరుకనగా ఏమి? భ్రాంతి, భ్రమ. గురుదేవుడు చూపించినటువంటి ధర్మాలలో ఇది లేనే లేదని నిర్ణయమైన తరువాత మళ్ళా నిర్ణయాలను చేసేదానికి శిష్యునికి విచారణకు తావున్నదా? లేదు. గురు శిష్యులని ఏటి గురు తెన్నడెరుగక నిరతాము ఒక రీతి నిలుచున్న బయలందో మాట వెళ్ళేనా పోయిన ఎరుక మళ్ళీ మళ్ళేనా. ఇక అక్కడ గురు శిష్యులని ఏటి గురుత ఎన్నడూ లేకుండా భావం అభావమై నిరతము నిరంతరము ఒకలాగా నిలుచుండబడినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి బయలందున మాట వెళ్ళేనా పోయిన ఎరుక మళ్ళీ మళ్ళేనా అని తెలియజేస్తూ అంటాడు గురువుగారు. స్థిరమగు పరిపూర్ణము నస్థిరమగు ఎరుక నెరుక తెలియు జగములన్ ఎరిగిన దెరుకే గదా సద్గురు కృపచే ఎరుక బోతే గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినరోరి గురుని పాదములాన గురుతులేనటువంటి పరిపూర్ణమొకటుండు పలుకరాదట్లుంటే గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినరోరి. పరిపూర్ణము ఎరుకలు ఇవి అని గురువరుడు ఎరిగించి ఎరుక కూటమిను మాన్పిన తర్వాత స్థిరమైనటువంటి పరిపూర్ణము అస్థిరమైనటువంటి ఎరుక నెరిగి ఈ యొక్క ప్రపంచంలో గురు శిష్యుల ధర్మాలు పూర్ణత్వంగా కలిగి ఉంటాయన్నమాట. అందుకే పూర్ణత్వ భావంలో ఉండబడినటువంటి ధర్మ మర్మాలను మనము గ్రహించాలంటే తప్పక గురు శిష్య ధర్మాలను మనము గ్రహించాలి. గురుపుత్రుడు కాకుండా ఈ అచల పరిపూర్ణ బోధను మనము గ్రహించడానికి వీలు కాదు. ఎందుకంటే చెప్తూ ఉంటే వింటూ ఉంటే బాగానే ఉన్నాయి, కానీ ఇందులో ఉండబడినటువంటి ధర్మ మర్మాలను మనము గ్రహించలేము. ఏదో పరిపూర్ణం అంటున్నాడు, బయలంటున్నాడు, ఎరుకంటున్నాడు, ఇవన్నీ మనకు ఎప్పుడు వినని వాక్యాలు. కాబట్టి గురు శిష్యులుగా వాళ్ళిద్దరూ ఎప్పుడైతే అన్యోన్యతగా కలుస్తారో అప్పుడు వాళ్ళ భాష, వాళ్ళ భావము, వాళ్ళ బోధ వాళ్ళిరువురికి అప్పుడు అర్థమవుతుంది. అందుకే దీంట్లో ఉన్న రహస్యము మనకు చెప్తున్నాడు. స్థిరమగు పరిపూర్ణము నస్థిరమగు ఎరుక నెరుక తెలియు జగములన్. స్థిరమైనటువంటిది పరిపూర్ణము, అస్థిరమైనటువంటి ఎరుక తెలుసుకునేటువంటి జగములను ఎరిగిన దెరుకే కదా. ఇన్నింటినీ కూడా ఎరిగినటువంటిది ఎరుకే కదా. సద్గురు కృపచే ఎరుకబోతే గురు శిష్యులేరి. ఆ గురువు యొక్క కృపచేత ఈ గుర్తెరిగేటువంటి ఎరుకపోతే ఇక గురు శిష్యులేరి. అక్కడ గురువు ఉన్నాడని కానీ ఇక్కడ శిష్యుడు నేనున్నాననేసి భావం శిష్యునికి కానీ ఇరువురికి ఉందా? భావాలు ఉన్నాయా అంటే లేరు. నోరెత్తాక మరి వినరోరి. ఇంకా ఏమి నోరెత్తి మాట్లాడతావు నాయనా నువ్వు? రెండూ కర్పూరము జ్యోతి రెండూ ప్రకాశించి రెండూ కూడా లేకుండా అభావం అయిపోయినాయి. ఏది ఉంది కానీ మాట్లాడేదానికి అక్కడ మాట ఏముంది? ఏమి నోరెత్తి మాట్లాడగలుగుతావు? కర్పూరం మిగిలిందా? జ్యోతి మిగిలిందా? కాబట్టి నోరెత్తాక మరి వినవోయి గురుని పాదములాన గురుతులేనటువంటి పరిపూర్ణమొకటుండు. గురుని పాదముల మీద ఆన వేసి చెప్తున్నా, గుర్తులేనటువంటి పరిపూర్ణం ఒకటుండు.
కాబట్టి ఆ గుర్తురహితమై గుర్తులేనటువంటి పరిపూర్ణాన్ని మనము గ్రహించి గురుముఖంగా మనము గురుబోధ ధర్మాన్ని తెలుసుకుందామని తెలియజేస్తూ రాబోయే వాక్యంలో మనము పూర్ణత్వంగా ఇంకా ఈ యొక్క బోధ దృఢీకరణ ఎలాగా గురువుగారు శిష్యునికి దృఢపరుస్తున్నాడో మనము తెలుసుకుందామని తెలియజేస్తూ సద్గురు బ్రహ్మరాజుకు జై.